తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. ఊరంతా ఆకాశాన గోరంతా దివ్వెగా, పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా, కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా, కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా, కనిపించే రంగులన్నీ సింధూరపు చీరగా, కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా, నిలిచి పొమ్మని మబ్బుగా, కురిసి పొమ్మని వానగా, తెరిసి పొమ్మని వెన్నెలగా, మిగిలి పొమ్మని నా గుండెగా, మిగిలి పొమ్మని నా గుండెగా. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చిన వేళ. నీలి రంగు చీకటిలో నీలాల తారగా, చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా, వేటాడే చూపులన్నీ లోని ప్రేమగా, వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా, వేటాడే చూపులన్నీ లోని ప్రేమగా, వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా, చెప్పి పొమ్మని మాటగా, చేసి పొమ్మని బాసగా, చూపి పొమ్మని బాటగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా, ఇచ్చి పొమ్మని ముద్దుగా. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. చందమామతో ఒక మాట చెప్పాలి, ఒక పాట పాడాలి. తారలు దిగి వచ్చిన వేళ, మల్లెలు నడిచొచ్చిన వేళ, తారలు దిగి వచ్చి లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట, టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా. మల్లేసన్న దావత్లా పన్ను గాని బారాత్లా, టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా. డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు, సోకేమో హీరో తీరు కొట్టది తీన్ మారు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, వెచ్చన పెంచి కొట్టు, బాక్సులు మలిగేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు, పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు కొట్టు కొట్టు, డీజే టిల్లు కొట్టు, డీజే టిల్లు కొట్టు, కొట్టకునే నా వీలొద్దు. టీ షర్టు వీన్ని
అట్లా వెళ్ళిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అత్తరే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరీలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి పబ్లిసిటీ చేస్తాయే అలా నేను డీజే టిల్లు మాట్లాడుతున్నా లొల్లైతుంది. అయితే ఫోన్ పెట్టేవే ఓకేనా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ మారు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మలిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టంగా నా మీద Song remixed by DJ Vikrant from Karedu. Song remixed by DJ Vikrant from Karedu. ఈరోజు మన ఏఎస్ఐ గారు వెంకటేశ్వర రిటైర్మెంట్ ఫంక్షన్ ద్వారా మనం ఈరోజు కలవడం చాలా హ్యాపీ. ముందుగా మనకి ఈరోజు పదవీ విరమణ చేసి మనతో ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి మన ఏఎస్ఐ గారిని సతీ సమేతంగా వేదిక నడపవలసిందిగా కోరుచున్నాను. గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. మన 16వ ప్లాట్ను ఏఎస్ఐ గారు సంజీరావు సారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. రూరల్ నుండి మన సిటీకి వచ్చినటువంటి మన ఏఎస్ఐ గారు రాజు సారు తక్కువ కాలంలో మనందరితో బాగా కలిసిపోయి మన ప్లటూన్లో అందరితో ఒక ఫ్యామిలీ మెంబర్గా కలిసిపోయారు. రాజు సార్ వేదిక అలాగే ఇంకో ముఖ్య అతిథి మనకి మన ప్లటూన్తో సంబంధం లేదనుకోండి కాదు, ఆయన మన ప్లటూనే, వేరే ప్లటూన్ అయినా మన ప్లటూనే. ఎస్కార్ట్ లావని అవుట్ ఎస్కార్ట్ లావని 16 ప్లటూన్ 15 ప్లటూన్ అంటే ఆయన మనతోనే వస్తాడు. మన నయీముద్దీన్ సార్ని
సీనియర్ హెడ్ కానిస్టేబుల్ ఈ సభ గురించి ఏమైనా మాట్లాడదు మన సింగ్ సార్ ఫస్ట్ పేరు వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడండి. రమణ సార్ కానీ సింగ్ సార్ పేరు చెప్పేసి రమణరెడ్డి గారు రావాలి మీరు. రావండి మీరు. సభకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మన వెంకటేశ్వరరావు గారి రిటైర్మెంట్కి మనందరూ ఇక్కడ గ్యాదర్ అవడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఈ టైపు రిటైర్మెంట్ ఫంక్షన్ చేస్తున్నాం. నాకు తెలిసి ఒక 15-18 సంవత్సరాల నుంచి కొత్తగా మనం దీనికి ఇది ఒక ట్రెండ్ మళ్ళీ మన 15-16 నుంచి ఈ ట్రెండ్ సెట్ అయింది. దానికి తోడు వెంకటేశ్వరరావు గారితో నాకు చాలా అనుబంధం ఉంది. ఆయన 84 బ్యాచ్, నేను 90 బ్యాచ్, కానీ బాగా క్లోజ్ మా ఇద్దరమే. ఏజ్ కూడా ఇది ఒకే ఏజ్ దగ్గరలో ఉన్నది. కానీ ప్రతి మనిషికి అపాయింట్మెంట్ ఎంత అవసరమో రిటైర్మెంట్ కూడా అంతే అవసరం మనిషికి. ఆ రిటైర్మెంట్ అప్పుడు మన వాళ్ళు కొంతమంది అటెండ్ అవ్వరు. అలాంటి వాటికి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన సోదరుడు ఉద్యోగపరంగా మన నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు మన అందరం పిలిచి సన్మానం చేయడం కానీ ఇంకోటి కానీ చేసి ఇది ఒక పెళ్ళిలాంటిది, ఇది ఒక శుభకార్యం. ఇది ఈ శుభకార్యానికి మీరు అందరూ వచ్చినందుకు సంతోషిస్తూ ఆనందపడుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. ఇవాళ కొత్త ట్రెండ్ ఏదైనా సెట్ చేశారు అని అంటే 15-16 పెట్టుంటే సెట్ చేశారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను ఏఆర్కి వచ్చాను, ఎప్పుడు ఇలాగ రిటైర్మెంట్ ఫంక్షన్ అవ్వలేదు. ఆ రిటైర్మెంట్ అనే వ్యక్తి కూడా టైగర్ లాగా ఉద్యోగం చేసేవాడు ఏఆర్లోనే. టైగర్ అంటే పిలిచిన 5 నిమిషాల్లో వచ్చే వ్యక్తి, పిలిచిన 5 నిమిషాల్లో. హెడ్ కానిస్టేబుల్ నుండి తెలుసు మా అన్నయ్య నాకు. ఆయనకన్నా ముందు వాళ్ళ అల్లుడి పరిచయం నాకు. మా ఇద్దరు ఒకటే పెట్టాలని చేసాం. అయినా సరే వాళ్ళ అల్లుడి కన్నా మా అన్నయ్యతో నాకు బాగా ఎక్కువ పరిచయం. మొన్న రిటైర్మెంట్ అయ్యి ఇంకా మా అన్నయ్య ఇంకొక 5 సంవత్సరాలు యంగ్గా ఉన్నాడు. ఇలాగే భగవంతుడి దయ వల్ల ఆరోగ్యాలతో శుభ్రంగా హ్యాపీగా మిగతా డేస్ కూడా గడపాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా రైటర్స్ అందరికి దిక్స్ వచ్చి ప్రసాదాన్ని చూడు. నమస్కారం సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. మన సిఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే సార్, ఈ వేదికలోని ఉన్నటువంటి మన ఆర్ఎస్ఎస్ మన రమేష్ గారు మరియు రిటైర్మెంట్ అయినటువంటి మన వెంకటేశ్వర సార్, వారి యొక్క సత్యనం గారు, నమస్కారం అమ్మ. నెక్స్ట్ రాజు సారు మరియు నయీముద్దీన్ సార్ మరియు మా గురువు గారు అయినటువంటి సంజీవ్ సార్, వీళ్ళందరికీ ధన్యవాదాలు. నా తోటి సిబ్బంది మరియు నా గురువు అయినటువంటి గురువు గారు కంసార్ సార్ మరియు వీళ్ళకి ధన్యవాదాలు. మా రమణ సార్ నమస్కారం సార్. దగ్గర ఈ యొక్క వేదికలోని పాల్గొన్నందుకు ఎంతో సంతోషం. అలాగే నా సీనియర్ ఆఫీసర్స్ అండ్ నా యొక్క తోటి సహోదరులు, నా జూనియర్ మెన్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క ఫంక్షన్కి పిలిచినందుకు నాకు ఎంతో సంతోషం. మరియు వెంకటేశ్వర సార్ అంటే ఫస్ట్ నేనేమనుకున్నానంటే భయపడేవాడిని. ఫస్ట్ ఎస్కాట్కి వెళ్తే 8 o'clock మార్నింగ్ ఎస్కాట్ అంటే 7:30కి వచ్చి ఆర్మ్స్ అండ్ నామినేషన్ డ్రా చేసుకుని ఆ విఐపి ఎస్కాట్ ఏదో లైసెన్సింగ్ మొత్తం అంతా కూడా టాప్ టు బాటమ్ ఆ యొక్క పర్సనల్ కోడ్ అది ఏంటన్నది కూడా తెలుసుకొని వివరంగా తెలుసుకొని పిక్ టు పిక్, సెకండ్ టు సెకండ్ మన ఉద్యోగం ఎక్కడి రాజప్లో టు లంకిలపల్లి వరకు ఈ టైమింగ్స్ అన్ని కూడాను ఎవరెవరు మీటింగ్ అవుతారు, ఎక్కడెక్కడ హాల్టింగ్ ఉన్నాయి, హాల్టింగ్ టైం ఎంత, హాల్టింగ్ లో ఉన్నటువంటి విఐపీని ఎవరు కొలుస్తున్నారు, మన సిబ్బందికి ఇబ్బంది లేకుండా, ఎవరికి సిబ్బందికి ఇబ్బంది లేకుండా వాళ్ళ లంచ్ అవర్ కానీ డిన్నర్ కానీ
వాళ్ళకి సదుపాయం ఉందా లేదా ఫస్ట్ వన్ ఆఫ్ ఆల్. ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే మనసులో పెట్టుకుని నా కుటుంబ సభ్యుడిగా భావించి ఆ సిబ్బందికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా సెట్ మెసేజ్ ద్వారా తెలియజేసేవారు ప్రతి ఒక్కటి కూడా. ఇలాంటి వ్యక్తి రిటైర్మెంట్ అవుతున్నారంటే నాకు బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులు మన నలుగురిని కాపాడాలంటే ఇలాంటి వ్యక్తి ఉండాలి. ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడంటే నలుగురిని కూడా కాపాడనవాడే అవుతాడు ఇన్ఛార్జ్ అన్నవాడు. ఇన్ఛార్జ్ మీనింగ్ ఆయనకి అన్ని కూడాను ఒక ఒబీడియంట్ గా ఉంటాడు. ఫస్ట్ ఎవరు అడుగుతారు, ఎవరు వచ్చారు ఎవరు రాలేదంటే ఎవరు అడుగుతారు, ఒక ఇన్ఛార్జ్ అడుగుతారు. ఆ ఇన్ఛార్జ్ ఉన్న విశేషాలన్నీ కూడా సాగుతున్నారు. ఇలాంటి వ్యక్తి బ్రిటిష్ పరిపాలనలోని SHOలోని వన్ ఆఫ్ ది పర్సన్ SHO కన్కాషల్ గారే ఆఫ్టర్ దట్ SI గారుగా మార్చారు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా మార్చారు. అంతకుముందు హెడ్ కానిస్టేబుల్ ఏం చెప్తే ఇంక్రిమెంట్స్ కరెక్ట్ గా పడ్డాయి లేదని చెక్ చేసుకునే వాళ్ళు. ఆ ఇంక్రిమెంట్స్ పడితేనే వాళ్ళు లాస్ అయ్యారంటే రిటైర్మెంట్ కి లాస్ అవుతుంది అని చెప్పేసి బాధపడేది వాళ్ళు. అలాంటి హెడ్ కానిస్టేబుల్స్ ఈ రోజు బాధపడుతున్నారు. ఎందుకంటే చదువుతున్నటువంటి పూర్వకాలంలోని 5th క్లాస్ 7th క్లాస్ 10th క్లాస్ పాస్ అయితే ఆ టైంలోనే వాళ్ళు ఆ టైంలో మంచి నైపుణ్యులు అనమాట చదువుకున్న వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ రైటింగ్ కూడా వేరే ఉండే ఆలోచనలు కూడాను వాళ్ళు చేసే పద్ధతులు కూడా వేరే ఉంటాయి సార్. కానీ ఇప్పుడు నవేస్ట్ అంతా కూడాను మన సిటీలో ఉన్నాము. ఎందుకంటే ఆ ఎస్కాట్లోని ఎటువంటి ప్రాబ్లం వచ్చినా ఇంట్లోని ఇన్సిడెంట్ జరిగినా సరే కవర్ చేసుకున్నది ఎవరు, ఇన్ఛార్జ్. అది హెడ్ కానిస్టేబుల్ ASI గారు ఇన్ఛార్జ్. ఆ ఇన్ఛార్జ్ పదవిని ఉపయోగించుకొని చేసుకుని వచ్చారు. ఇలాంటి ఎస్కాట్ ఇన్ఛార్జ్ దొరకడం అరుదు సార్. థ్యాంక్ యూ సార్. నాకు చిన్న అనుభవం సార్తో నేను 2012లో APSP నుండి కన్వర్షన్ వస్తున్నప్పుడు వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడేవాడిని. వచ్చేసరికి కొద్దిగా మన ఆఫీసర్స్తో ఎస్సీతో కొద్దిగా ఇబ్బంది పడేవాడు నేను. అయితే వెంకటేశ్వర సార్ నాకు పరిచయం అయిన తర్వాత ఆయన అంత బిజీలో ఉన్నా మాధవ్ ఉండరు మాట అతను ఎంత బిజీలో ఉన్నా నేను ఫోటోగ్రాఫర్గా CRలో పనిచేసేవాడిని. తను దాస్ ఆయన మాట్లాడుతూ దాస్ అని చెప్పి సెకండ్ ఇచ్చి చేయి మీద ఇలా చేసేసాడు. చాలా పాజిటివ్. అతను కనిపించిన అతను నాతో మాట్లాడినా చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే ARలో కొందరు మాట్లాడతారు. అలాంటి మాటలేముండవు సార్ దగ్గర. తనతో మాట్లాడుతుంటే నా సొంత మనిషితో మాట్లాడుతున్నట్టు ఫీల్ వచ్చింది. అతనితో నేను చాలాసార్లు ఉద్యోగాలు చేశాను. దాస్ నీకేం కాదు నేనున్నాను. నాకు కొత్తప్పుడు ARలో నాకు ఇంకా ఉండి ఫిజికల్ ఫిట్నెస్ అలా ఉండి రిటైర్ అయితే చాలు. మన రాజు ASI గారు వెంకటేశ్వర ASI గారి నుంచి ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సింది. అయితే ఇక్కడికి వచ్చి నాకు తెలిసి ఎవరు పరిచయం లేరనుకుంటా. నా ఫేస్ ఎవరికి కూడా వాయిస్ మెసేజ్ తప్ప ఎవరు చూడాలనుకుంటారు. అంతే కదా, చూడలేదు. ప్రజెంట్ అయితే PCRలో వర్క్ చేస్తున్నారు. PCRలో వర్క్ చేస్తున్నారు. కానీ మన ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ తప్ప ఈ సమస్య ఉన్నా ఏది ఉన్నా ఖచ్చితంగా మనకి రెస్పాండ్ అవుతాను. నేను సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత ఈరోజు మనం ఈ సందర్భంగా ఫంక్షన్ లేదా ఈ వెంకటేశ్వరరావు ASI గారు కదా, ఆయన రిటైర్మెంట్ సందర్భంగా మనకి అందరూ గ్యాదర్ అయ్యాం. ఒక AS సిబ్బంది అంతా ఒక చోట గ్యాదర్ అవడం అంటే అది చాలా కష్టం. అయితే మొబైల్లో లేదంటే ఏదైనా ఫంక్షన్లో అవుతాం. ఈ మధ్య ఫంక్షన్ కూడా ఎవరు చేయట్లేదు రావట్లేదు కూడా. రావట్లేదు ఇప్పుడు పార్టీ మెంబర్స్ ప్లస్ పార్టీ 80 మెంబర్స్ ఉంటారు. బట్ మీరు వచ్చినటువంటి అందరూ ఎవరిదాది నా స్వార్థం నాది అనుకుంటున్నారు. అంత మించి ఇంకేం లేదు. కానీ నేను అంటే నా తక్కువ సర్వీస్లో నా సర్వీస్ పెద్ద ఏం కాదండి.
94 నా డేట్ ఆఫ్ బర్త్. నేను వచ్చి సర్వీస్లో 3 years అవుతుంది, అంతకన్నా ఎక్కువ లేదు. నాకు తెలిసి నేను వచ్చినప్పుడు 94 నేను పుట్టక ముందే జాయిన్ అయిపోయి ఉంటారు చాలా మంది, అంతే కదా సర్వీస్లో. కానీ నాకు తెలిసింది నేను కొంతవరకు చెప్తాను. డిపార్ట్మెంట్ అంటే నాకు తెలిసి ఫ్యామిలీగా ఫీల్ అవుతుంది. మనం ఎక్కువ ఇంటికాడ కన్నా ఇక్కడే ఎక్కువ ఉంటాం. రాడ్ విషయంలో అంటే భోజనం టైం అవుతుంది నాకు తెలుసు. ఒక 5 minutes ఇస్తే నాకు తెలిసి ఇప్పుడు మన ఫ్యామిలీ అంటే ఓన్లీ మన ఫ్యామిలీ కాదండి, మన ఫ్యామిలీ కన్నా ఎక్కువ ఉంటున్నాం. ఈరోజు మీరు చూసుకుంటే 9:30 కన్నా ఇంటికాడ బయలుదేరుతున్నాం.
సెంటర్ చేసుకోండి. యూట్యూబ్ నుండి డబ్బు సంపాదించాలన్నా, యూట్యూబర్గా పాపులర్ అవ్వాలన్నా సరైన కంటెంట్తో పాటు మీ వీడియోస్ ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ చాలా ఇంపార్టెంట్. సరైన కంటెంట్ ఉన్నా మీ ఛానల్కి వ్యూస్ రావట్లేదంటే దానికి కారణం మీ వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైన్ కావచ్చు. మీరు వింటున్నది నిజమే. ఎక్కువ వ్యూస్ రావడానికి సరైన కంటెంట్ కోసం ఎలా చూస్తామో, మీరు పెట్టే ఆ కంటెంట్ ని ఎడిటింగ్ చేయడం, దానికి థంబ్నెయిల్ ని డిజైన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే భారత్స్ #1 లైవ్లీహుడ్ ప్లాట్ఫామ్ ఫ్రీడమ్ యాప్ రీసెర్చ్ టీమ్ మీకోసం కొన్ని నెలలు శ్రమించి బేసిక్ వీడియో ఎడిటింగ్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ ఫర్ యూట్యూబ్ అనే ఒక కోర్స్ ని రూపొందించింది. చాలా మంది ఫ్రీడమ్ యాప్ లో ఉన్న యూట్యూబ్ కోర్స్ చూసి యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించారు. కానీ సరైన వ్యూస్ రావట్లేదని మా టీంకి తెలియజేయడంతో వారి కోసం, ఇంకా యూట్యూబ్ ఛానల్ ద్వారా డబ్బు సంపాదించాలి అనుకునే ప్రతి ఒక్కరి కోసం ఈ కోర్సును రూపొందించింది ఫ్రీడమ్ యాప్. ఈ కోర్సులో మీకు మెంటర్ కౌశిక్ మరిడి అండ్ ఫ్రీడమ్ యాప్ ఎడిటింగ్ టీం మీకు గైడ్గా ఉండి థంబ్నెయిల్ మరియు వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో అనేది డీటెయిల్డ్గా తెలియజేస్తారు. ఈ కోర్సులో మీరు ఈ సందర్భంగా ఆర్ఐ అడ్మిన్ గారైన శ్రీ ఎన్ఎల్ రమణ గారిని అభినందిస్తూ వారిని ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా వేదిక మీద కర్తవ్యం నుంచి స్వాగతం పలుకుతున్నాను. ఎవరినైనా ఆర్ఎస్ని తీసుకెళ్ళి ఏఆర్ఎస్ గారు. అదేవిధంగా ఈరోజు మన గౌరవ సిపి గారి సమక్షంలో పదవీ విరమణ పొందిన గౌరవ ఆర్ఎస్ఐ గారు శ్రీ ఎన్ బలరామరావు గారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. కర్తవ్యం మధ్య అదేవిధంగా ఏఎస్ఐ జి వెంకటేశ్వర గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఇచ్చేసిన మన సిటీ సెక్యూరిటీ వింగ్ ఆర్ఐ రాంబాబు గారిని కూడా వేదిక మీద ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాం. ఏఎస్ఐ పి కనకరాజ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్ నంబర్ 1 గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వ్యక్తి 16 పీసులన్నింటి గారిని కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కూర్చోండి. అక్కడ అందరూ కూర్చోండి. సీట్లు ఆశీర్వాదాలు కావాలి. థ్యాంక్ యూ నేను తెలియపరుచుకుంటున్నాను. సుదీర్ఘ కాలం పాటు సర్వీస్ చేస్తూ ఎన్ బలరామరావు గారు ఆర్ఎస్ఐ గారు సుమారుగా 40 సంవత్సరాల పాటు ఏఆర్ లో కానిస్టేబుల్ గారు, అదేవిధంగా రూరల్ అంటే ఇప్పుడు ఏదైతే అనకాపల్లి జిల్లా అనుకున్నాం అక్కడ 18 సంవత్సరాలు ఎస్సీ గారు, అక్కడి నుంచి మళ్ళా 19 మీద వైజాగ్ సిటీలో 14 సంవత్సరాలు ఏఆర్ఎస్ఐ గారు, ఒక 5 నెలల నుంచి ఆర్ఎస్ఐగా 19 విశిష్టమైన సేవలు అందించి మనందరి సమక్షంలోనూ ఈ చిన్న కార్యక్రమంలో చిరు సత్కారంలో పాల్గొనడానికి వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. మరి ఆర్ఎస్ఐ గారి వరకు చూసుకున్నాం. అంతేకాకుండా ముగ్గురు పిల్లలు కూడా, ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు కూడా కలిసి సెటిల్ అయ్యి ఉన్నారు. ఒక పాప అల్లుడు కూడా యుఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడి ఉన్నారు. అందు గురించి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన ఏఎస్ఐ గారైన బి వెంకటేశ్వర గారు 1984 సంవత్సరం సిటీలో కానిస్టేబుల్ గా, హెడ్ కానిస్టేబుల్ గారు, ఏఎస్ఐ గారు విశిష్టమైన సేవలు సుమారుగా 41 సంవత్సరాల పాటు సెటిల్ అయ్యారు. నెక్స్ట్ ఎం బాబు గారు
ఎస్సీ వీళ్ళు ఏపీఎస్పీలో 9th పెట్టాలి 8th పెట్టాలి హైదరాబాద్ లో కోటలపూర్లో ఉంది. అక్కడ సుమారుగా మంది 16 సంవత్సరాలు, కన్వర్షన్ ఏడాది వచ్చి 24 సంవత్సరాలు. సుదీర్ఘంగా 39 సంవత్సరాల పాటు పనిచేసి మన ముందు అభినందనలు అందుకోవడానికి సీటు అలసింహులు. లాస్ట్ పి సూర్యమూర్తి గారు ఎస్సీ గారు, వీరు కూడా సిటీలో పనిచేస్తూ సుదీర్ఘ కాలం పాటు చేస్తే ఈ రోజు 10,000 ఇది 5వ అధికారులు. వీరు చేసిన అత్యుత్తమైన సేవలు తెలిసి ఎంఏ గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన కూడా నాకు తెలుసు, నేను నాతో పాటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సిఆర్ లో సిబ్బంది కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ వెళ్తుంటే మనం సరైన గౌరవం చేయలేకపోతే మన ఉద్దేశంతో ఆయన ఒక దృఢ సంకల్పం పూని దగ్గర ఉంది. ఈవేళ ఎంతో బిజీ కార్యక్రమాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. కానీ ఈ కార్యక్రమాలు కూడా షార్ట్ పీరియడ్ లో ఏర్పాటు చేసి ఒక మంచి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ పెద్ద మంత్రులు కూడా రావాలి, వారి శ్రమతులు కూడా రావాలి అని అందరికీ ఆజ్ఞలు పంపించి మన ముందు ఈ విధంగా కొనుగోలు పండుగ కార్యక్రమాలు చేసుకుంటామంటే ఇది 59 యొక్క గొప్పతనం. ఈ రోజు ఆనందం వచ్చారు, చాలా మంది వచ్చారు, 10 సంఖ్యలో వచ్చారు, వెళ్ళిపోయారు. ఎవరికి ఈ కోరిక రాలేదు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతా వస్తారన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. ఒక హిందుస్థాన్ సిబ్బంది, ఒక కానిస్టేబుల్ కానీ ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ వెళ్ళినప్పుడు రిటైర్మెంట్ అయినప్పుడు సుదీర్ఘ కాలం పాటు పనిచేసే ఒక ఉద్యోగం ఎవరైనా ఉన్నాయి వెళ్ళిపోతున్నప్పుడు అది ఎంత గౌరవప్రదంగా ఆమె పొందే వాళ్ళకంట. ఈ గౌరవాన్ని పొందేది వాళ్ళే. ఈ ఇంట్లో కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక అదృష్టంగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి మేము సంబరాలు చేస్తున్నాం, చాలా మందికి అభినందన చేస్తున్నాం, రానుభవం చేస్తూ ఉంటాం. ఇటువంటి మంచి పని చేయాలంటే ఒక మంచి దృఢ సంకల్పం కావాలి. అటువంటి దృఢ సంకల్పం మా ఎస్పీ నారాయణ గారి ముందు నేను భావిస్తూ చక్కటి కార్యక్రమాల్లో ఏర్పాటు ఇచ్చేసిన మన బలరాము గారు, శ్రీమతి గారైన రామరావు గారికి, వెంకటేశ్వర గారి శ్రీమతి లక్ష్మి గారికి, కనకరాజు గారు బీఆర్సీ గారి శ్రీమతి రాజలక్ష్మి గారికి కూడా నేను కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరుచుకుంటా. ఎందుకంటే ఒక ప్రతి పురుషుడు అంటే ఆ స్త్రీ ఆశీస్సులు ఉంటాయి అని జగన్మోహన్ సత్యం. కానీ నేను చెప్పాలంటే మా పోలీసు డిపార్ట్మెంట్ వరకు వస్తే అదే కార్యక్రమానికి చేసినటువంటి మీ అందరికీ నా అభినందనలు. అదేవిధంగా మరి ఈ రోజు అమ్మాయి కిరణ చేస్తున్నటువంటి ఈ 5 ఆర్ఎస్ఐ గారు, కానిస్టేబుల్ అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు. ఎందుకంటే వీళ్ళు ఈ యొక్క సుదీర్ఘ సర్వీస్ లో వీళ్ళు ఎన్నో ఒడిదుడుకులు, అదేవిధంగా తిరిగి ప్రజలు ఫ్యామిలీ ఒక పక్కన పిల్లలు ఫ్యూచర్ వాళ్ళ యొక్క పొజిషన్ లో పెట్టాలని ఒక విధంగా బాధ్యత, అదేవిధంగా ఇటువైపు చూస్తే పోటీ బాధ్యత, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి మేనేజ్ చేసుకుంటూ తన సర్వీస్ ని సంపూర్ణంగా పూర్తి చేసుకుని ఈరోజు మన యొక్క పోలీస్ మన కుటుంబం నుంచి ఈరోజు పదవి విరమణ పొందుతున్నారు. అయితే వాళ్ళు ఇద్దరితో మన ఫ్యామిలీ నుంచి పోలీసు కుటుంబంతో మనకి ఎటువంటి సంబంధం లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మరొకసారి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లోకి వచ్చిన తర్వాత మన జీవితాంతం కూడా మన డిపార్ట్మెంట్ మీద మన ఒక విధమైన అభిమానం ఉంటుంది మన అందరికీ కూడా. మీరు తర్వాత కూడా ఎటువంటి సమస్యలు ఎటువంటి మీకు అవసరమైనా కానీ మన ప్రతి వర్క్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఎప్పుడు కూడా రిటైర్డ్ అయిపోయాము
ఈ డిపార్ట్మెంట్ తో మాకు సంబంధం లేదు, మీరు ఏదో బాధ పెట్టుకొని మీరు టెన్షన్ పడుతూ లోన్లీగా ఫీల్ అవ్వకండి. ఇప్పటి వరకు ఎంతో బాధ్యతగా డిపార్ట్మెంట్ సేవలు అందించారు. ఈ సేవలు ఎప్పుడూ మేము గుర్తుపెట్టుకుంటాం. మీరే కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీరు ఎప్పుడు కూడా ఎనీ టైం ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ మేము చేయడానికి సహకరిస్తాం ఇప్పుడు కూడా. అదేవిధంగా మీరు రిటైర్ అయిన తర్వాత మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇప్పటి వరకు ఏదో టెన్షన్ లో మనం టైం తినొచ్చు, టైం తినకపోవచ్చు, ఏదో మొత్తం మీద సర్వీస్ అయితే గడిచిపోయింది. కానీ మిగిలిన మన జీవితాన్ని టైం టు టైం కొంచెం ఫిజికల్ ఫిట్నెస్, అదేవిధంగా టైంకి హెల్త్ కొంచెం కాన్షియస్ తో ఉండి, అంటే ఎందుకంటే మనము పిల్లలు చూసాం ఇప్పటి వరకు, మన పిల్లలు కూడా మన బాధ్యత మన మీద ఉంటుంది. అందు గురించి వాళ్ళకి కూడా మన యొక్క అనుభవాన్ని, అదేవిధంగా మన యొక్క సేవల్ని వాళ్ళకి అందిస్తే వాళ్ళు కూడా చాలా పురోగతి అంటే డెవలప్ అవడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనిషి యొక్క ఏమంటానికి ఆయన యొక్క అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. మన యొక్క ఇంట్లో మన యొక్క సలహాలు, సూచనలు పిల్లలు తీసుకొని నెక్స్ట్ జనరేషన్ కి అది ఫార్వర్డ్ చేస్తూ ఆ విధంగా మన వంశాన్ని మనం మంచి పొజిషన్ లో ఉండేలాగా చూసుకోవడానికి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు, అనుభవం అనేది చాలా ఇంపార్టెంట్. అందు గురించి వాళ్ళ కోసమైనా కానీ మనం హ్యాపీగా ఉన్నాళ్ళు మంచి ఫిట్నెస్ కాపాడుకుంటూ, ఎందుకంటే దేవుడు మనకు టైం ఇచ్చాడు. ఇప్పుడు ఇన్నాళ్ళు మన ఆధారాలలో మనం ఏది పట్టించుకోలేకపోయాం మన గురించి. ఇక్కడి నుంచి మన గురించి మనం కొంచెం హెల్త్ కాన్షియస్ తో ఉండి మీరు సంతోషంగా ఉండి వాళ్ళని సంతోషంగా ఉంటే అంత హ్యాపీగా జరిగిపోతుంది. అది నా అడ్వైజ్ ఏంటంటే మీరందరూ కూడా అయిపోయిన తర్వాత అయిపోయింది ఈరోజు మీకు టైం దొరుకుతుంది కాబట్టి హ్యాపీగా అందరూ రోజు అంటే మనకు పెరడు అనేది వచ్చేస్తారు, కానీ అది బై ఫోర్స్ వస్తారు. కానీ ఇది మీరు బిల్లింగ్ తో చేయాల్సిన వాళ్ళు కదా సార్, ఏమంటే ఆ విధంగా చేస్తారు. అదే విధంగా మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాపం ఈ సర్వీస్ మొత్తాన్ని కూడా చాలా వాళ్ళు సహాయ సహకారాలు అందించి వాళ్ళు చాలా ఈ సర్వీస్ ఇంతవరకు హ్యాపీగా చేసినందుకు మీరు చాలా సేవ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వెనక మీరు సపోర్ట్ లేకపోతే వాళ్ళ సైడ్కి వచ్చి ఇవన్నీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా ఇంత ఆర్గనైజర్ గా మన నారాయణ గారు, అదేవిధంగా మన కోటిబాబు గారు ఇక్కడ ప్రతి కార్యక్రమం జరగాలంటే మన ఏఆర్ హెడ్ ఆఫీస్ లో ఈ ఇద్దరు కూడా చాలా కీలకం. ఇక్కడ వీళ్ళ ఈ సభాముఖంగా వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను చాలా దగ్గర పనిచేసినప్పుడు ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది ఇంత గ్రాండ్ గా నేను ఎక్కడ చూడలేదండి. ఫస్ట్ నేను వచ్చి ఒక 2-3 months అవుతుంది ఇక్కడికి. కానీ ఇలాంటి కార్యక్రమాలు నేను ఇక్కడ వచ్చిన తక్కువ టైంలోనే చాలా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగిందండి. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఆర్గనైజ్డ్ గా, చాలా ఎక్స్పీరియన్స్ తో వెల్ఫేర్ యాక్టివిటీస్ కానివ్వండి, ఈ పదవి విరమణ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ గా. ఏంటంటే ప్రతి వ్యక్తి ఒక కుటుంబానికి యజమాని. రాంబాబు గారు చెప్పినట్టుగా ప్రతి వ్యక్తి ఒక కుటుంబానికి యజమాని. నేను ఈ రోజు ఈ కేరళలో 6 ర్యాంక్ లో ఉన్నాను. ఒకరు కానిస్టేబుల్ ఉంటాడు. నేను ఊళ్ళోకి వెళ్ళి నాకెంత వాల్యూ ఉంటాడు, అదేవిధంగా అతను కూడా ఊళ్ళోకి వెళ్తే అదే వాల్యూ ఉంటుంది. నేను ఇంట్లోకి వెళ్ళేటప్పుడు నా పిల్లలు నా దగ్గరికి ఏ విధంగా వస్తారు, ఒక కానిస్టేబుల్ పిల్లలు కూడా అదే విధంగా వస్తారు. అదే ఆ భావంతోనే నేను డ్యూటీని చేసుకొని పోతుంటాను. అంతే తప్ప కోడిబాబు గారు ఎందుకని చెప్తారు, కోడిబాబు గారు నేను కలిసి శ్రీకాకుళంలో ఆర్ఐ గారు నేను ఆర్ఎస్ఐ ఒక 5 weeks సర్వీస్ చేశాము. ఇదే విధంగా అంటే ఈ ఆలోచన మాకు ఏంటంటే 30 years సర్వీస్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని
ఇప్పుడు మనం మంచిగా ఒక ఆనందంగా పంపించాలని ఆలోచన తప్ప ఇంకేమీ లేదు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇప్పుడు ఇన్ని రోజులు మాతో పాటుగా వెళ్ళి అంటే వృద్ధులకు ఎదుర్కొంటూ మాతో పాటుగా వీళ్ళు మేము అంటే మాతో కలుపుకొని చేయించుకుంటూ పోయారు. ఇక్కడ నుంచి కుటుంబానికి విడిచిపెడతామని చెప్పడం కోసం సందేశం అనమాట. అంటే చిన్నప్పుడు అదే తల్లిదండ్రులు పిల్లలు చెప్పింది పిల్లల్ని రిటైర్మెంట్ స్టేజ్ అంటే తండ్రి డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు పిల్లల్ని పెంచుతూ ఉంటారు. అలాగే ఏంటంటే అన్ని స్టేజ్ లోకి వచ్చేటప్పుడు తండ్రి ఏం చేస్తారు, వృద్ధాప్యంలోకి వచ్చేస్తారు. ఆ టైం అప్పుడు తండ్రి ఏ విధంగా కేర్ తీసుకున్నాడు, ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మిమ్మల్ని మేము మీ ఇంటి దగ్గర పంపిస్తున్నాం, మీరు ఆ విధంగా చూసుకోండి పోవాలని చెప్పడం కోసమే ఈ యొక్క కార్యక్రమం కావాలని ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇందులో ఫ్యామిలీ తాలూకు పాత్ర లేకపోతే డిపార్ట్మెంట్ లో అసలు ఏ విధమైన మేము సక్సెస్ అవ్వలేదు. ఎందుకంటే ఒక టీచర్ ఉన్నారంటే ఆటోమేటిక్ గా అసలు గతం చెప్పుకోవడం టైం ప్రకారం ఇక్కడ ఎంత ఉడుదురుకు ఎంత రెస్పెక్ట్ గా ఉండాలంటే సపోజ్ ఒక కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, కానీ మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు కాల్ చేయాలి. ఏమని, సార్ గుడ్ మార్నింగ్ సార్, లేకపోతే సార్ నమస్కారం సార్ అనకపోతే అవదు. అదే టీచర్ లో ఉంది, టీచర్ పోర్టల్ అతను ఏం చేస్తాడు, ఒక టైం టేబుల్ ఉంటుంది. అతను 3:30 క్లాస్ అంటే అతను సీఎల్ కావాలంటే ఇంపాక్ట్ తో వెళ్ళవసరం లేదు, సీఎల్ ఫార్వర్డ్ చేస్తాడు, క్లర్క్ తో పోయింది. అదే నేనున్నాను, సపోజ్ వేరే ఆఫీసర్తోనే చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, మార్నింగ్ వెళ్ళేటప్పుడు కంపల్సరీ అతనితో నేను గుడ్ మార్నింగ్ సార్ అనాలి. అనకపోతే నాకు జరగదు. అలాంటప్పుడు మనం ఎందుకు అలా జడ్జిమెంట్స్ పెట్టుకోవాలి, పాజిటివ్ గా పోవాలనేది కాన్సెప్ట్. ఆ విధంగా ఈ రోజు ఎటువంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లో వీళ్ళు అపాయింట్ అయ్యి దాదాపుగా ఒక 35 years 37 years సిపి గారి దగ్గర ఎంతమంది 17 members రిటైర్మెంట్ అయ్యారు. ఒక అతను 40 years 4 months అనుకుంటా సిపి గారు ఆశ్చర్యపోయారు, 40 సంవత్సరాలు సర్వీస్ చేసేవాడిని. అదే దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇంచుమించుగా 40 years సర్వీస్ అంటే 45 అంటే మీరు 30 years కి వచ్చి చూడరు. చూడండి, ఎటువంటి కమ్యూనికేషన్ ఇప్పుడంటే సెల్ ఫోన్స్ ఉన్నాయి, రాడ్ డ్యూటీస్ కొద్దిగా లిబరల్ గా ఉన్నాయి. అంటే లిబరల్ గా ఉన్నాయి, ఇప్పుడు డ్యూటీస్ వేరే, అప్పుడు డ్యూటీస్ వేరే. ఇక్కడ చాలా మీరు తీయండి బాబు.